వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అటు పురపాలక సంఘం కానీ ఇటు కార్పొ ఎలక్షన్ కానీ జరిపి అత్యధిక మెజార్టీతో గెలిచి తెలంగాణలో మెజార్టీ 80% మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అయితే హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇదే ఊపులో రాబోయేటువంటి నెక్స్ట్ మంత్ లో అటు స్థానిక సంస్థ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిపేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్టు చూద్దాం. నేపథ్యం చూద్దాం ఒకసారి. ఏది ముందు గ్రేటర్ ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీనా మరో ఎలక్షన్స్ కు సర్కార్ సిద్ధం ఆరా తీస్తున్న ప్రభుత్వ పెద్దలు మున్సిపల్ విజయం కలిసి వస్తున్న ధీమా ఏప్రిల్లోనే పూర్తి చేయాలని ప్లాన్. 10వ తరగతి పరీక్షలు ముగియగానే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల చివరి వరకు జరగనున్నాయి. అదే సమయంలో అధికారులు మంత్రులు బడ్జెట్ సెషన్స్ లో బిజీలో ఉండనున్నారు. కావున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిపేటువంటి ఈ సంబురంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు నిజంగా ఒక పెద్ద సెలబ్రేషన్ అనేది చేసుకుందని చెప్పొచ్చు. ఇదే ఊపుతో అంటే గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ కానీ ఇటు కంటోన్మెంట్ కానీ ఇటు జూబ్లీస్ కానీ దాంతో పాటు పోల్చుకుంటే మన స్థానిక సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మొన్న జరిగినటువంటి పురపాలక సంఘం ఎలక్షన్స్ కానీ వీటన్నింటిలో కాంగ్రెస్ పార్టీ సుమారు ఒక 80% మెజార్టీ సీట్లు గెలుచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. ఈ సంతోషాన్ని ఈ జోషును కార్యకర్తలను ఇలాగే కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే నెక్స్ట్ మంత్ లో బడ్జెట్ సెషన్ అయిపోగానే దాంతో పాటు 10th క్లాస్ పిల్లలకి అయితే మన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అటు 1 నెలలో బడ్జెట్ సెషన్ అయిపోతుంది. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉన్నది. దీనికి తోడు అటు ప్రభుత్వ పెద్దలు కానీ అటు అధికార వర్గం కానీ ఇటు పార్టీ పెద్దలు కానీ ఒక సమాలోచన చేస్తున్నారట. ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ పెడితే బాగుంటుందా, ఇప్పుడు పెడితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, ఈ మార్చి తర్వాత పెట్టే ఇబ్బందులు ఏమున్నాయి అని చెప్పి వాళ్ళు బంధనాలు జరిపి ఈ ఏదేమైనప్పటికీ మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థలు మళ్ళొకసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిపేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. ఇదే సమయంలో ఇప్పుడు కనబరిచినట్టు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు గెలిచి విజయపథం దూసుకెళ్తుందా లేదా కొంచెం చతికిల పడి వెనుకలు చేస్తుందా అని చూడొచ్చు. దీంతో పాటు చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఏ ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా వెనుకంజలో ఉంది. దీంతో బీజేపీ పార్టీని పోల్చుకుంటే బీజేపీ పార్టీ కొంచెం మెరుగైందని కూడా మనము ఈ సందర్భంగా చెప్పొచ్చు. నిన్న వచ్చేటువంటి ఒక పేపర్లో కథనం ప్రకారము ఈ ఫలితాలు ఇలాగే పునరావృతం అయితే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో హంగ్ అనేది కూడా ఏర్పడుతుందని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో కింగ్ మేకర్ గా బీజేపీ పార్టీ కానీ ఇతరత్ర ఎంఐఎం కానీ వాళ్ళు కింగ్ మేకర్ గా ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ నెక్స్ట్ మార్చి నెలలో చివరికల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించే ప్లాన్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టు మనకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది.